వార్నింగులు, ధమ్కీలు, కిడ్నాపులు, ఎక్కువ మాట్లాడితే బాంబులేసుడు. పడని దేశాలకు సుక్కలు చూపిస్తున్నాడబ్బా ట్రంప్ సారు. చెప్పింది తినాల్సిందే, అడిగింది చేయాల్సిందే, లేదంటే బీపీ పెంచుకుంటాండు, యుద్ధానికి గంట కొడతాండు. దునియా దేశాలకు పెద్దన్న మరి. పైసా పతారా పవర్ గట్టిగానే ఉండే వరకు తయ్యని ఆడిస్తున్నాడు. ఇంతకు ఇప్పటి ముచ్చటేందంటే మొత్తానికైతే ట్రంప్ సారు నోబెల్ ప్రైజ్ సాధించిండుల్లా. గాంధీకే గీ ముషిముషి నవ్వులు. కానీ ఇచ్చింది నోబెల్ కమిటోలు కాదు, గీ మేడం వెనిజులా దేశం ప్రతిపక్ష లీడర్ కొరీనా మచాడో. మొన్న ఈమెకు ప్రైజ్ వస్తే తీసుకుపోయి అమెరికా అధ్యక్షుల వారి చేతిలో పెట్టింది గిఫ్ట్ లెక్క. అయినా ఆమెకు అవార్డు వస్తే ఈయనకిచ్చుడే గమ్మతుందిలే. మళ్ళా మొన్ననే వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయి అమెరికాలో జైల్లో పెట్టిండ్రు. గా దేశంలోకి జొర్రబడి అట్లెట్లా పట్టుకుపోతారని ఓ దిక్కు లొల్లి నడుస్తున్నాయల్లా. అదే దేశం ప్రతిపక్షం లీడర్ అమ్మ ట్రంప్ సార్కు అంత గొప్ప గిఫ్ట్ ఇచ్చే. ఇలా దేశం అధ్యక్షుణ్ణి దొంగతనంగా ఎత్తుకుపోయినందుకు మేడానికి మస్తు ఖుషి అవుతుందో ఏమో మరి. ఎలక్షన్ లా ఈమెకు సపోర్ట్ చేస్తాడని ప్రచారం అవుతుంది. ఇరాన్ మీద బాంబులేస్తానికి తయారైతుంటే, గ్రీన్లాండ్ ను అమ్ముకుంటానికి పిలాన్లేస్తుంటే, నచ్చని దేశాలను ట్యాక్స్లతోటి సతాయిస్తుంటే, దునియాను పరిశాన్ చేస్తుంటే, ఇంతకంటే శాంతి దూత ఇంకెవ్వరు లేరన్నట్టు నోబెల్ ప్రైజ్ ఇచ్చుడే సూపర్ పండ్రి. ఈ మురిపెంలా ఇంకెన్ని ఉద్దర్కాలు చేస్తాడో ఏమోనబ్బా. ఈ గిటి చూడుర్రి, అమెరికా అసెంబ్లీలా మన కేఏ పాల్ సార్ మాట్లాడటానికి రాగానే అందరు లేచి నిలబడ్డారు. రెండు దేశాల దోస్తానా మంచిగుండాలని ప్రార్థన చేసిండు. లక్షల మంది పానాలు తీస్తున్నా యుద్ధాలాగాలని. అట్లా 58 జరిగినాయి. అమెరికా ముంగటికొచ్చి చర్చలు చేయాలని కోరిండు సారు. రాజకీయాలకు వచ్చినాక మన కాడ పెద్దగా పట్టించుకుంటలేరు గాని పాల్ సారుకు దునియా మొత్తంలా ఫ్యాన్స్ ఉన్నారు మళ్ళా.